ప్రభుత్వ వైఫల్యం వల్ల ఈ రోజున తిరుపతిలో 6 చనిపోయారు. దానికి ప్రధానమైన కారణం టీటీడీ చైర్మన్, ముఖ్యమంత్రి, హోంమంత్రిని ఎందుకు అరెస్ట్ చేయకూడదు అనేది ప్రధానంగా వైసీపీ ఆరోపణ. దానిలో భాగంగా రోజా గారు కూడా ప్రతిరోజు కూడా చేస్తున్నారు. పుష్ప సినిమా ఈవెంట్లో అల్లు అర్జున్ మీద కేసు పెట్టినప్పుడు వీళ్ళని ఎందుకు కేసు కట్టరు, వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయదంటారు? ఏం చెప్తారు మీరు దాని మీద? సార్, నాకు బిగ్గెస్ట్ డౌట్, ఇంత తెలివైన మేధావి రోజాని ఎట్లా సార్ ఎమ్మెల్యేని చేసి మినిస్టర్ చేశారనేది నాకు పెద్ద డౌట్. పుష్ప 2 అంటే పక్కన ఎక్కడో జరిగిన ఇన్సిడెంట్, పక్క రాష్ట్రంలో జరిగిన ఇన్సిడెంట్ని తీసుకొచ్చి ఇక్కడ కలుపుతుంది. అక్కడంటే ఆ స్టాంపేడ్ అవ్వడానికి మేజర్ రీజన్స్ అనేవి ఆ హీరోకి సంబంధించి చుట్టూ ఉన్నాయి, పరిస్థితులు ఉన్నాయి. వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్ మనకు తెలియదు, బట్ అతను అక్కడ ఆ ప్లేస్లో ఉన్నాడు. స్టాంపేడ్ జరిగిన దానికి అతని కోసమే వచ్చిన జనం ఉన్నారు, అంత పర్మిషన్ లేదు అనేవి ఇవన్నీ కారణాలుగా అక్కడ ప్రభుత్వం చూపిస్తుంది. ఇక్కడ స్టాంపేడ్ జరగడానికి రీజన్స్ వేరు, క్లియర్ గా కనిపిస్తోంది. ఒకటి బాధ్యత సీఎంది, డిప్యూటీ సీఎం, హోంమంత్రి, టీడీ చైర్మన్, అదే నలుగురిని బాధ్యతలు చేసి ఎందుకు అరెస్ట్ చేయరనేది రోజా. నేను ఇదే అడుగుతాను సార్. ఇదే తిరుపతిలో కొండ కింద జరిగింది, ఇదే తిరుపతిలో రూయా హాస్పిటల్లో కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం వలన ఆక్సిజన్ సరఫరా లేక కోవిడ్ టైంలో 11 మంది చిన్నారులు చనిపోయారు, అవునా కదా? మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి బాధ్యత తీసుకున్నాడా? బయటకు వచ్చి మా ప్రభుత్వానికి బాధ్యత అని చెప్పాడా? ఇప్పుడు వీళ్ళు నోర్లు ఎందుకు లేస్తున్నాయంటే ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం కానీ బాధ్యత మాది, మా తప్పైపోయిందమ్మా అని చెప్పారు కాబట్టి ఈరోజు నోర్లు లేస్తున్నాయి. మీరు చెప్పేదేంటి? మేమే చెప్పాం. అంటే క్షమాపణ చెప్తే చనిపోయిన వస్తారా అంటారు. క్షమించండి, తప్పైందని చెప్పి కనీసం ఆ బాధ్యత కూడా తీసుకోలేదు కదా వీళ్ళు. ఎప్పుడు వీళ్ళ దాంట్లో కచ్చలూరు ఇన్సిడెంట్ జరిగింది, కచ్చలూరు బోటు ప్రమాదం జరిగింది, బయటకు వచ్చాడా అండి? రాలే. రుయా హాస్పిటల్ ఇన్సిడెంట్, ఎల్జీ పాలిమర్స్ ఇన్సిడెంట్, అన్నమయ్య డ్యామ్ కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యమే. అన్నమయ్య డ్యామ్ది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యమే కదా. లేకపోతే డ్రైవర్ సుబ్రహ్మణ్యం చనిపోయింది ఎవరి నిర్లక్ష్యం వల్ల? ఎవరు చంపేశారండి? ఎమ్మెల్సీ అనంతబాబు చంపేస్తే చనిపోయాడు అతను. లేకపోతే డాక్టర్ గారు కావచ్చు, డాక్టర్ సుధాకర్ గారు కావచ్చు. ఇలాంటివి ఎంతోమంది మహిళలు అభాగ్యులు బలైపోయిన విషయంలో కావచ్చు ఏ రోజన్నా బయటకు వచ్చి ప్రభుత్వం బాధ్యత తీసుకుందా? ప్రభుత్వ తరపున దుర్మార్గులను కఠినంగా శిక్షిస్తామని చెప్పిందా? లేదు. కానీ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకున్నారండి. దానికి సంబంధించిన ప్రతి డిపార్ట్మెంట్, అది టీటీడీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, బాధ్యత తీసుకుని ఏమని చెప్పారు? తప్పయింది. అక్కడ ఒక అధికారి ఏదైతే ఎవరినో బయటకు తీద్దాము అని చెప్పేసి ఆ తాడెత్తడం జరిగిందో, తాడెత్తుతుంటే అవి టికెట్లు ఇస్తున్నారు అనుకుని ఒకేసారి అందరూ వచ్చేసారు. ఇక్కడ కేవలం అధికారి యొక్క నిర్లక్ష్యం వలన జరిగింది, క్షమించండి అమ్మా, ప్రాణాలు కోల్పోయి దాని తాలూకా ఎవరైతే ఉన్నారో, ఆ సంఘటనకు జరగడానికి కారణం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని పైన మేము చర్యలు తీసుకుంటామన్నారు. తీసుకున్నారు. ఈవెన్ కలెక్టర్ని కూడా వదలలేదండి. అక్కడ కలెక్టర్ని, ఎస్పీ స్థాయి వాళ్ళని కూడా వదలకుండా సరైన ఏర్పాట్లు చేయలేదు మీరు అని చెప్పేసి వెంటనే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, సస్పెండ్ చేయడం జరిగింది. ఏ రోజైనా నీ ప్రభుత్వ హయాంలో ఇలాంటి వైఫల్యాలు జరిగినప్పుడు బయటకు వచ్చి ఒక్క ఆఫీసర్ పైన అయినా సరే నువ్వు చర్యలు తీసుకునే పరిస్థితి ఉందా? ఎందుకంటే ఇక్కడ మా ఏలూరులో చూసుకున్నట్లయితే మీరు వాటర్ బెడ్స్ మార్చక డైరెక్ట్గా గోదావరి నీళ్ళు ఏవైతే గ్రీనిష్ వాటర్ అండి, లిటరల్లీ చూస్తే అక్కడ 1 టౌన్ మొత్తం ట్యాప్స్లోకి వాళ్ళు గ్రీన్ వాటర్ పట్టుకుని అవే తాగేవాళ్ళు. వాళ్ళు మాస్ హిస్టీరియా అని చెప్పేసి దాన్ని ఒక్క అధికారిని సస్పెండ్ చేయలేదండి ఇక్కడ. ఇంకా ఘోరం ఏంటి అంటే అసలు మేము ఈ అపోజిషన్ పార్టీ సైడ్ నుంచి మేము వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్స్ని విజిట్ చేయడానికి కూడా మాకు పరిస్థితి లేక, పర్మిషన్స్ లేక మేము గోడల దూకెళ్ళి మేము విజిట్ చేసి వీడియోలు తీయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. అసలు లోపల పరిస్థితి ఏంటి అంటే అంతమంది జనం, వందలు కాదు వేలల్లో జనాన్ని అట్లా హాస్పిటల్లో బెడ్స్లో కింద పడేశారు. అండ్ ఎవరి నిర్లక్ష్యం ఇది? ఒక్క అధికారిని సస్పెండ్ చేశారా? చేయలే. కానీ ఇప్పటికీ మేము గర్వంగా చెప్పుకుంటాం మా ప్రభుత్వం అకౌంటబిలిటీ ఉందండి. మా ప్రభుత్వానికి, కుటుంబ ప్రభుత్వానికి బాధ్యతాయుతంగా ఉన్నారు. తప్పు జరిగితే వెంటనే తప్పు జరిగింది అని చెప్పేసి ఒప్పుకునే ధైర్యం ఉన్నది. అంతేగాని ఎవరో తప్పు చేశారు మాకు సంబంధం లేదని చేతులు దులుపుకునే పరిస్థితి కాదు. ఇలాంటి రోజాని, చిల్లర రోజాలని, లేకపోతే చిల్లర శ్యామలాలని చాలామందిని చూసి అసలు ప్రజలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి బజారు నోర్లు వేసుకుని పడిపోయే వాళ్ళని ముందు బయటకు గెంటేయాలి. డిప్యూటీ సీఎంకి సీఎం మధ్య సమన్వయ లోపం ఉంది. సీఎం చంద్రబాబు గారు ఒక వ్యక్తిని చెప్తే పవన్ కళ్యాణ్ గారు మరో పేర్లు చెప్పారు. ఇద్దరి మధ్య సమన్వయ లోపం ఉంది, కూటమి ప్రభుత్వం కూలిపోతుందని చెప్పంటారు. నిజంగా కూటమి ప్రభుత్వం కూలిపోతుందా? త్వరలోనే కూలిపోతుందని చెప్తారు. ఇక్కడ 2 దానికి ఉదాహరణ తిరుపతి గారిని అంటారు. లేదండి, ఇక్కడ 2 వ్యక్తిత్వాలు మీరు ఇద్దరిని కలిపి చూడకూడదు. చంద్రబాబు నాయుడు గారిది సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది.
దాని వెనక ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి పూర్తిగా సమగ్రంగా ఆలోచించి ఆయనకు ఉన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కానీ ఏ ఏ ఏ క్రమంలో ఆ ప్రతిదీ తీసుకుని ఆయన ఒక ప్రకటన తెలియజేస్తారు. అదే డిప్యూటీ సీఎం గారి పరిస్థితికి వచ్చేసరికి మెజారిటీ ఆఫ్ జనాల్లో ఏముందో దాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు. పబ్లిక్ ఒపీనియన్ ఇది ఉండింది, మీరు చూసుకోండి, మీరు ఒక చిన్న క్షమాపణ అడిగితే ఏమవుతుంది అనేది ఈయన ఇద్దరిలోనూ తప్పులేదు. ఇక్కడ సమన్వయ లోపాలు లాంటివి ఏమీ లేవండి. కాకపోతే అల్టిమేట్గా ఎవరి మీద తప్పు అయితే ఉండిందో, ఎవరు తప్పు చేశారని చెప్పి నిర్ధారణ అవుతుందో వాళ్ళ మీద ఈ రోజు యాక్షన్ తీసుకోవడం జరిగింది ప్రభుత్వం. అంటే ఇద్దరి మధ్య సమన్వయ లోపం వచ్చింది, అలాంటిది ఏం లేదండి. కుటుంబ ప్రభుత్వం కోటలు బేట్లో పడుతుంది అంటారు. వీళ్ళు ఇంకో జమానా కాలం నుంచి వీళ్ళు ఇట్లా అనుకుంటున్నారు. నెక్స్ట్ మంత్ లేకపోతే నెక్స్ట్ 10 days ఏదో ఒక ప్రోగ్రామ్ జరుగుద్ది, హ్యాపీగా వాళ్ళిద్దరు ఒకే స్టేజ్ మీద ఉండి నవ్వుకుంటూ మళ్ళీ ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తారు, మళ్ళీ వీళ్ళకి కడుపు రగిలిపోతూ ఉంటుంది ఒక పక్కన.